అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ తవా ఫిష్ ఫ్రై. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 5 పీసెస్ తీసుకున్నాను. దీనికోసం 3 టీ స్పూన్ల కారం తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా నిమ్మరసం వేసి కలిపేసుకోవాలి. 5 ముక్కలకి 1 నిమ్మకాయ తీసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. నిమ్మరసం వేసుకుని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముక్కలకి పట్టించాలి. ముక్కలకి అన్ని పక్కన కూడా గ్యాప్ లేకుండా ఈ మసాలానంతటిని పట్టించాలి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు, లేదా ముక్కలకి మనం ఈ విధంగా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టించాలండి. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత 1 గంట పక్కన ఉంచుకోవాలి. టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కకి అంతా కూడా బాగా పట్టించేసి 1 గంట మారినేట్ చేసుకోవాలి. గంట తర్వాత ఈ ముక్కల్ని తవా పైన మనం ఫ్రై చేసుకోవాలి. ఒక తవా తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పెద్దగా ఆయిల్ కూడా అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కల్ని పెట్టేసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి, అప్పుడే ముక్క బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ పెద్దగా పట్టదు. ఒకవేళ అవసరమైతే మనం టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా 2 వైపులా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలాగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, ఇంకా చాలా టేస్టీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి తవా ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.